వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బయాలజీ కెరీర్ గైడెన్స్. ఈ వీడియోలో మనం రీసెంట్ గా ఎగ్జామ్ అయిపోయిన ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్ తర్వాత ఏం చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఏపీ ఆర్సెట్ అయిపోయింది కదా, ఇంకా దాని తర్వాత చేసేది ఏముంది అని చాలా మందికి అనిపించచ్చు. బట్ దెర్ ఇస్ ఎ లాట్ మోర్ ప్రాసెస్. దాని తర్వాత ఇంకా మనం చాలా స్టెప్స్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ జస్ట్ ది ఎగ్జామ్ మాత్రమే అయిపోయింది. ఎగ్జామ్ అంటే ఓన్లీ 140 మార్క్స్ కి. ఇంకా స్టిల్ ఇంటర్వ్యూ అన్నది ఉంది. ఇంటర్వ్యూ ఈజ్ ఫర్ 60 మార్క్స్. సో కాబట్టి వెయిటేజ్ చాలానే ఉంది దీనికి కూడా. సో 200 మార్క్స్ కి కదా టోటల్ ఎగ్జామ్ ఏపీ ఆర్సెట్. మనకు జస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా ఇంటర్వ్యూని కూడా మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, మిగతా విషయాల గురించి అంతా మాట్లాడదాము. సో మీరు ఏపీ ఆర్సెట్ వెబ్సైట్ లోకి వెళ్తే ఇంపార్టెంట్ డేట్స్ లో 18th ఆఫ్ దిస్ మంత్ 18/12/2021 రోజు, అంటే కమింగ్ సాటర్డే రోజు మీకు రిజల్ట్ అన్నది డిక్లేర్ అవుతుంది అన్నది అక్కడ మెన్షన్ చేసి ఉంచారు. సో సాటర్డేతో మీరు ఎగ్జామ్ ని క్లియర్ చేశారా లేదా అన్నది తెలిసిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలి అన్నదే ఇక్కడ పాయింట్. ఒకవేళ మీరు ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయారని అనుకోండి, నో వరీస్. సో డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న వాళ్ళ కోసం ఈ వీడియో అన్నది హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీస్ ఆర్ ఆల్ ది స్టెప్స్. సో మీరు ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఈ కింద ఇచ్చిన స్టెప్స్ అన్నిటిని మీరు ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తేనే మీకు సీట్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి మనకు ఒక ర్యాంక్ అసైన్ చేస్తారు. ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ ఏమంటే కట్ ఆఫ్ ఉంటుందా, ర్యాంకింగ్ ఉంటుందా అని. సో ఎక్కడ మనకు కట్ ఆఫ్ చెప్తాము అని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారు అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 45% ఆఫ్ మార్క్స్ రావాలి. దెన్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ రావాలి అని చెప్పారు. అకార్డింగ్ టు 2009 నోటిఫికేషన్. కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ లో క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి నేను అనుకున్నంత వరకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రెసెంట్ యూ కెన్ అప్డేట్ ఇట్. నా వరకు నేనైతే వెతికాను, బట్ నాకైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎక్కడ కనిపించలేదు. సో ఎగ్జామ్ అన్నది క్వాలిఫై అయ్యారా లేదా అని మీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ వచ్చేసాయి కాబట్టి మీ రెస్పాన్స్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్నది క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఫర్ సపోజ్ నాకు 80 మార్క్స్ వచ్చాయి అని అనుకుందాం. 80 వచ్చాయి, 140కి 80 వచ్చింటాయి. ఇంటూ 100 వేస్తే మనకు పర్సెంటేజ్ అన్నది వస్తుంది. సో ఈ పర్సెంటేజ్ అన్నదే మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళకైతే ఇది, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇంకా వేరే ఏ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైనా 40% మార్క్స్ ఇస్ అ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్. సో మీకు 45% వచ్చారనుకోండి, వెల్ అండ్ గుడ్, మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయినట్టే. లేదంటే 45% పైన వచ్చినా సరే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. 45% కంటే కింద వస్తేనే మీరు అన్క్వాలిఫైడ్ అనమాట. సో 45% పైన వస్తే మరి మాకు సీట్ వస్తుందా అన్న క్వశ్చన్ వస్తుంది. సో 45% పైన వచ్చిన వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయినట్టు అర్థం అనమాట. సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఏమి ఇస్తారు, ఒక ర్యాంక్ ఇస్తారు. సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఒక ర్యాంక్ ని అసైన్ చేస్తారు అనమాట. మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి మీకు ఒక ర్యాంక్ అన్నది అసైన్ చేస్తారు. అగైన్ ఈ ర్యాంక్ అన్నది ఎలాగా, సబ్జెక్ట్ వైజ్ ఇస్తారా, ఓవరాల్ గా ఇస్తారా అంటే, సో యాజ్ పర్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ 2019 లో జరిగిన దాని ప్రకారం చూస్తే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కి కలిపి ఒకటే ర్యాంక్ ఇచ్చేస్తారు అనమాట. అంటే ఏపీ ఆర్సెట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కలిపి ఒకటే ర్యాంక్ ఇస్తారు. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో సబ్జెక్ట్ తో సంబంధం లేకుండా మీకు ర్యాంక్ అన్నది అసైన్ చేస్తారు అనమాట. అలా ఎలా అవుతుంది అని అంటే, దాని తర్వాత ఫిల్టర్ చేసిన ర్యాంక్స్ అంటే మీకు అప్లైడ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ అనుకోండి, మీరు అప్లైడ్ లైఫ్ సైన్సెస్ లో తిరిగిచ్చి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది. అప్లైడ్ లైఫ్ సైన్సెస్ లో కూడా మళ్ళీ 3 సబ్జెక్ట్స్ ఆర్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, వైరాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇలాగ ఉంటాయి కదా. దానిలో తిరిగిచ్చి ఒక ర్యాంక్ ఇస్తారనమాట. సో అది మనకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇన్స్టిట్యూట్స్ కి అంటే యూనివర్సిటీస్ కి, డిపార్ట్మెంట్స్ కి ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తారు. మీకు ఓవరాల్ గా ఒక ర్యాంక్ అన్నది అసైన్ చేస్తారు. సో ఆ ర్యాంక్ షీట్ ఎలా ఉంటది, రిజల్ట్ ఎట్లా డిక్లేర్ చేస్తారు అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దిస్ ఇస్ ద
రిజల్ట్ అన్నమాట. సో 2019 ఎగ్జామ్ జరిగినప్పుడు ఇది రిజల్ట్ అన్నమాట. ఇలాగ ఇచ్చారు రిజల్ట్. సో యాజ్ యూ కెన్ సీ హియర్ 45% ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్, 40% ఫర్ ఆల్ అదర్ రిజర్వ్డ్ కేటగిరీస్. సో ఇక్కడ చూసారా మీరు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ హాల్ టికెట్ నంబర్ ఈ విధంగా మీకు ఇస్తారనమాట. మీ హాల్ టికెట్ నంబరు, మీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. మళ్ళీ ఇక్కడ ర్యాంక్ ఎక్కడ ఉంది అన్న డౌట్ వస్తుంది. సో ఇక్కడ మెన్షన్ చేశారు కదా సీరియల్ నంబర్, దిస్ సీరియల్ నంబర్ ఈజ్ యువర్ ర్యాంక్ అని కన్సిడర్ చేశారు చాలా వరకు. ఎందుకంటే పేపర్ లో కూడా ఇక్కడ ఉన్న టాప్ ర్యాంకర్స్ ని నంబర్ 6 ర్యాంక్ వచ్చింది, నంబర్ 5 ర్యాంక్ వచ్చింది అన్నారు. ఈవెన్ నాకు కూడా అది ర్యాంక్ అని తెలియదు, నేను కూడా సీరియల్ నంబర్ అనే అనుకున్నాను. ఎందుకంటే ఓవరాల్ గా ఇచ్చేసారు, అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కి సపరేట్ గా ఇస్తారు కదా అన్నది ఆలోచించాను అనమాట. బట్ దాని తర్వాత అర్థమైంది ఏమంటే ది సీరియల్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ర్యాంక్ అనమాట. సో యాజ్ యూ కెన్ సీ హియర్ ఎంతవరకు ర్యాంక్ పోయింది 2019 ఎగ్జామ్ లో అన్నది. ఇట్ హెస్ గాన్ అరౌండ్ 6033 ర్యాంక్ వరకు కూడా ఉందన్నమాట. సో అలాగా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ ఇస్తారు. బట్ మనకు సీట్ వస్తుందా రాదా అన్నది నేను కొంచెం తర్వాత చెప్తాను. యాజ్ యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ మై నేమ్ అండ్ మై నంబర్. అప్పుడు క్వాలిఫై అయినప్పుడు లిస్ట్ లో నా నంబర్ వచ్చింది యాజ్ వెల్ యాజ్ నా నేమ్ వచ్చింది. నేను దీన్ని అయితే నా ర్యాంక్ నన్ను అయితే నేను అనుకోలేదు. సో ఇక్కడ నాకు 24 ర్యాంక్ వచ్చింది, రైట్. సో ఏపీ ఆర్సెట్ లో మొత్తంలో కలిపితే నాకు 24 ర్యాంక్ వచ్చింది. సబ్జెక్ట్ వైజ్ గా చూసుకుంటే అప్లైడ్ లైఫ్ సైన్సెస్ లో నా ర్యాంక్ వచ్చేసి నంబర్ 3 అనమాట. సో అలాగా మరి అప్లైడ్ లైఫ్ సైన్సెస్ లో ఒక ర్యాంక్ అసైన్ చేస్తారు. అప్లైడ్ లైఫ్ సైన్సెస్ లో ర్యాంక్ నంబర్ 3, మరి బయోకెమిస్ట్రీలో ఒక ర్యాంక్ ఇస్తారు, బయోటెక్నాలజీలో ఒక ర్యాంక్ ఇస్తారు, మైక్రోబయాలజీలో ఒక ర్యాంక్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అన్నది వాళ్ళతో ఉంటది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్ గా ఒక ర్యాంక్ ఇస్తారు. అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కి ఒక ర్యాంక్ ఇస్తారు. అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కి ర్యాంక్ మనం ఎలా తెలుసుకోవడం అంటే అది చాలా కాన్ఫిడెన్షియల్ విషయము, మనకి ఎవరికి చెప్పరు. మనకు అడ్మిషన్ జరిగిన తర్వాత అర్థం అవుతుంది మనకి ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది. ఓకే, సో ఇది విషయం. దిస్ ఈస్ హౌ ది ర్యాంక్ వాజ్ అసైన్డ్. నేను అనుకున్నంత వరకు దీంట్లో కూడా ఏం చేంజ్ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటది. ఓకే, ర్యాంకింగ్ ఈ విధంగా ఇస్తారనమాట. సో నేను మీకు రిజల్ట్ చూపించాను కదా, రిజల్ట్ ఎలాగిస్తారు అన్నది అర్థమైందని అనుకుంటున్నాను. ఓవరాల్ గా ఒక రిజల్ట్ ఇస్తారు, మళ్ళీ తిరిగి డిపార్ట్మెంటల్ వైజ్ ఒక ర్యాంక్ ఇస్తారు, రిజల్ట్ ఇస్తారు. ఆ రిజల్ట్ అన్నది కాన్ఫిడెన్షియల్, మనకు అర్థం కాదు, మనకు చెప్పరు కూడా. ఓకే, దెన్ సో మనకు రిజల్ట్ వచ్చేసింది, మనకంటూ ఒక ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూకి పిలుస్తారా అన్నది ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. నేను మీకు ఇందాక చూపించాను రిజల్ట్ సెక్షన్ లో 6000 వరకు కూడా ర్యాంక్స్ ఉన్నాయి. ఫస్ట్ లో వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్స్ ఉంటాయి కదా, 100s 1000s, వీళ్ళకైతే పిలుస్తారు అన్న ధైర్యం ఉంటది. లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ విషయం ఏంటి, వాళ్ళని పిలుస్తారా పిలవరా అంటే, సో ర్యాంక్ అసైన్ చేసిన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఓకే, మీకు ఎంత ర్యాంక్ అన్నా రానివ్వండి, మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు, మీరు ఇంటర్వ్యూకి వెళ్లాల్సిందే. సో కాబట్టి మీకు రిజల్ట్ వచ్చేసి మీకంటే ఒక ర్యాంక్ వస్తే, అంటే ఆ రిజల్ట్ షీట్ లో మీ పేరు అన్నది ఉంటే, నేను ఇందాక చూపించాను కదా రిజల్ట్ షీట్, దాంట్లో కనుక మీ పేరు ఉంటే దాని అర్థం మీరు ఎగ్జామ్ ని క్వాలిఫై అయ్యారు, మీరు ఇంటర్వ్యూకి రెడీ అవ్వండి అని. ఒకవేళ షీట్ లో మీ పేరు లేకపోతే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు, ఇంకా అక్కడితో ఆ ఎగ్జామ్ బంద్ అయిపోయింది అని అర్థం అనమాట. సో కాబట్టి ఆ రిజల్ట్ షీట్ లో కనుక మీ పేరు ఉంటే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే యూ నీడ్ టు ప్రిపేర్ రీసెర్చ్ ప్రపోజల్ అనమాట. సో మీరు ఒక రీసెర్చ్ ప్రపోజల్ ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రీసెర్చ్ ప్రపోజల్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం, రీసెర్చ్ ప్రపోజల్ అంటే అర్థం ఏమి అంటే మీరు ఏ సబ్జెక్ట్ లో ఆర్ ఏ టాపిక్ పైన రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నారు అన్నది ఒక ఫార్మాట్ లో రాసుకోవడాన్ని మనం రీసెర్చ్ ప్రపోజల్ అంటాం అనమాట. సో మనకి ఎట్లా తెలుస్తుంది మనం చేసింది వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అన్న డౌట్స్ వస్తాయి. సో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడెక్కడ మనకు ఎవరు గైడ్ వస్తారు, మనం ఎవరి కింద స్కాలర్ గా వెళ్తాము, మనకు ఏ డిపార్ట్మెంట్ పడుతుంది అన్నది మనం డిసైడ్ చేసుకోలేమన్నమాట. అంటే వాళ్ళు మనకు చెప్పరు, ఇక్కడ రికమెండేషన్స్ ఏమి పని చేయవు. సో ఇదంతా కాన్ఫిడెన్షియల్ గా జరిగే విషయం కాబట్టి మనం వెళ్ళేసి యూనివర్సిటీలో గైడ్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు కదా, ముందే పోయి వాళ్ళతో మాట్లాడి నన్ను మీరు తీసుకోండి అని అడగచ్చు కదా అని అనుకుంటారు. అలాగే ఇక్కడెక్కడ జరగదు, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా నడుస్తుంది.
మీరు ది బెస్ట్ యూ కెన్ డూ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అలాగా చేయడం కంటే ఒక మంచి రీసెర్చ్ ప్రపోజల్ ని రెడీ చేసుకొని ఆ రీసెర్చ్ ప్రపోజల్ పైన మంచిగా స్టడీ చేసి నాలెడ్జ్ పెట్టుకున్నారనుకోండి, ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేస్తారు. ఎటువంటి రికమెండేషన్స్ వెనకాల పరిగెత్తాల్సిన అవసరం అయితే ఉండదు. ప్రొఫెసర్స్ ఆర్ బిజీ ఇన్ దేర్ క్లాస్ వర్క్ అండ్ రీసెర్చ్ వర్క్. మీరు వెళ్ళినా సరే, ఎందుకంటే దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్, నేను కూడా సేమ్ ఇలాగే చేశాను. అంటే అప్పుడు 2019లో ఏపీఆర్ సెట్ అంటే అది సెకండ్ టైం పెట్టారు ఎగ్జామ్. అంటే ఫస్ట్ టైం 2018లో పెట్టారు, సెకండ్ టైం 2019లో పెట్టారు. అప్పుడు అసలు ఈ ఎగ్జామ్ గురించి ఎవరికి ఏం ఐడియా కూడా లేదు, అసలు ఎట్లా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది కూడా తెలియక నేనేం చేశానంటే యూనివర్సిటీకి వెళ్ళి ప్రతి డిపార్ట్మెంట్ లో ఇలాగ ఏపీఆర్ సెట్ క్వాలిఫై అయ్యాను నేను, నన్ను ఎవరు తీసుకుంటారు, నన్ను స్కాలర్ గా ఎవరు తీసుకుంటారు అని ప్రతి ఒక్కరిని వెళ్ళి అడిగాను. వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, ఇది పైన యాప్షీ నుంచి రావాల్సిందే, యాప్షీ నుంచి రానంత వరకు మేమేం చేయలేము, యాప్షీ గైడ్ లైన్స్ ఇస్తేనే మేము ఏమైనా చేయగలము, ఒకవేళ వస్తే మిమ్మల్ని పిలుస్తాము, ఇంటిమేట్ చేస్తాము వియా లెటర్ కానీ లేదంటే ఈమెయిల్ ద్వారా కానీ, అంతేగాని మీరేం ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పారు వాళ్ళు. సో కాబట్టి అలా టైం వేస్ట్ చేసుకోకుండా సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడము, రీసెర్చ్ ప్రపోజల్ రెడీ చేసుకోవడము, ఇట్లాంటి పని పైన ఫోకస్ చేయండి. సో రీసెర్చ్ ప్రపోజల్ అంటే పెద్ద హైఫై విషయం ఏం కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను క్యాన్సర్ సెల్స్ పైన వర్క్ చేయాలి అనుకుంటున్నాను, నేను క్యాన్సర్ సెల్స్ పైన రీసెర్చ్ చేయాలి అనుకుంటే నేనేం చేయాలి అంటే ఒక రీసెర్చ్ ప్రపోజల్ ని రెడీ చేయాలన్నమాట. సో నా ఫస్ట్ రీసెర్చ్ ప్రపోజల్ లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అని అంటే, నా రీసెర్చ్ ప్రపోజల్లో ఫస్ట్ నేను క్యాన్సర్ బయాలజీ పైన వర్క్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు క్యాన్సర్ బయాలజీనే నేను చూస్ చేసుకుంటున్నాను, ఇంతకు ముందు దీనిపైన ఏమైనా రీసెర్చ్ జరిగింటే రివ్యూ ఆఫ్ లిటరేచర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో జరిగింటే దాని నుంచి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, క్యాన్సర్ బయాలజీ పైన పని చేస్తున్నాను అంటే మొత్తం క్యాన్సర్ బయాలజీతో నేను డీల్ చేయలేను. సో కొన్ని పార్ట్స్ ని ఎంచుకొని దానిపైన డీల్ చేయగలను. ఏ విధంగా డీల్ చేయాలి, సో క్యాన్సర్ సెల్స్ ని చంపేయడమా, లేదంటే క్యాన్సర్ సెల్స్ ని ఇన్యాక్టివేట్ చేయడమా, ఎలాగ చేయాలనుకుంటున్నాను, సో నా ఇంటెన్షన్ ఏమి, నా మెయిన్ ఐడియా ఏమి, నా మెయిన్ గోల్ ఏమి, ఈ రీసెర్చ్ నేను పిహెచ్డి జాయిన్ అవ్వడానికి అన్నది మీరు పేపర్ పైన ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద రీసెర్చ్ ప్రపోజల్. సో మీరు ఒక 4 to 5 మంచి రీసెర్చ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా ఆల్రెడీ. ఇప్పుడు క్యాన్సర్ బయాలజీ ఆర్టికల్స్ అని కొడితే గూగుల్ పైన మనకు చాలా ఆర్టికల్స్ వస్తాయి. అలాగా 5 to 6 ఆర్టికల్స్ నీట్ గా చదివేసి వాటన్నిటిని సమ్మరైజ్ చేసుకొని మీరేం చేయాలనుకుంటున్నారు అన్నది ఆలోచించి వాటన్నిటిని సింక్ చేసి ఒక రీసెర్చ్ ప్రపోజల్ ఆన్ యువర్ ఓన్ రాయాల్సి ఉంటది అనమాట. ఎందుకంటే మీరు రాస్తేనే మీకు నాలెడ్జ్ వస్తుంది, మీరు అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఆ విధంగా ఒక రీసెర్చ్ ప్రపోజల్ ని మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటది. ఒక 2 పేపర్స్ అంతే, అంతకు మించి ఏం అవసరం లేదు. సో ఇంకొక టిప్ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ రీసెర్చ్ ప్రపోజల్ అనేది మీరు ప్రిపేర్ చేసే కంటే ముందు మీరు ఏ డిపార్ట్మెంట్ కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారు, అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే చూస్ చేయాలి అనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ దగ్గర ఎంతమంది గైడ్షిప్స్ సీట్స్ ఉన్నాయి అన్నది చూసుకొని, ఆ ప్రొఫెసర్స్ దేని మీద వర్క్ చేస్తున్నారు, దేని మీద రీసెర్చ్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది తెలుసుకొని దానిపైన మీరు వర్క్ చేసి రీసెర్చ్ ప్రపోజల్ రాయడం బెస్ట్ అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు రాసే రీసెర్చ్ ప్రపోజల్ వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ ఒకటే అయిందనుకోండి, సింక్ అన్నది కుదురుతుంది. సింక్ ఉంటే ఆటోమేటిక్ గా మీ సెలెక్షన్ అన్నది ఈజీ అవుతుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు దాని మీద మంచి నాలెడ్జ్ ఉంటది కాబట్టి మీరు మంచి నాలెడ్జ్ తో వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ ని ఆన్సర్ చేయగలిగితే దే విల్ గెట్ ఇంప్రెస్డ్, అండ్ కాబట్టి మీకు సీట్ అన్నది వస్తుంది అనమాట. సో దిస్ వాజ్ మై ఐడియా ట్రిక్ అనమాట. లేదు మేము వేరే ఏమైనా రాసుకొని వెళ్తాము అంటే అది ఇట్స్ అప్ టు యూ. సో ఇదైతే ఒక రకంగా మీ ట్రిక్ ని యూజ్ చేయొచ్చు. ప్రొఫెసర్స్ ఏదైతే వర్క్ చేస్తుంటారో దాని మీదనే మీరు రాసుకొని వెళ్తే దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. ఊరికే గుడ్డిగా వెళ్ళిపోవడం కంటే ఇలాగ చేయడం మంచిదని నా ఒపీనియన్. దెన్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అన్నది ఎలా ఉంటది, ఇంటర్వ్యూకి ఎలాగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే, నేను మీకు ఇంకొకటి ఫైల్ ఫార్మాట్ చూపిస్తాను. నా పిహెచ్డి ఇన్ అడ్మిషన్ది మాకు రిజల్ట్ అన్నది డిసెంబర్ ఆ టైంలో వచ్చింది. సో యాజ్ యూ కెన్ సీ హియర్, మెయిల్ మాత్రం February 7th 2020లో వచ్చింది. సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి మీరు పిహెచ్డిలో జాయిన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 to 3 months పడుతుంది. 180 మార్క్స్ ఉన్నింది, ఇంటర్వ్యూ 20 మార్క్స్ ఉన్నింది అనమాట. ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ చేశారు. సో యు ఆర్ హియర్ బై కాల్డ్ ఫర్
వైవా వాయిస్ ఆర్ ఇంటర్వ్యూ ఫర్ ప్రెజెంటింగ్ యువర్ రీసెర్చ్ వర్క్ ఆర్ రీసెర్చ్ ప్రపోజల్. సో ఖచ్చితంగా మీరు మీ రీసెర్చ్ ప్రపోజల్ ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కనెక్షన్ విత్ APRSET 2019 టు బి హెల్డ్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. సో వెన్యూ కూడా మీకు అక్కడే మెన్షన్ చేస్తారు అనమాట, ఏ డిపార్ట్మెంట్ లో కండక్ట్ చేస్తున్నారు యూనివర్సిటీలో అన్నది, అండ్ డేట్ అండ్ టైం ని కూడా మెన్షన్ చేస్తారు. మీరు ఆ డేట్ లో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఓకే, you have to present your proposed research work related to your field of interest which will be evaluated for 20 marks. సో మీ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని రీసెర్చ్ ప్రపోజల్ గా రాసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీకు 20 మార్క్స్ ఇస్తారు. యువర్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇంటూ PhD ప్రోగ్రామ్ సచ్ as స్పెషలైజేషన్ అండ్ వేకెన్సీ విల్ బి డిసైడెడ్ బై ది DRC. సో అక్కడ డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ అన్నది ఉంటుంది, అది డిసైడ్ చేసేది. దాని గురించి కొంచెం తర్వాత మాట్లాడదాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ది లెటర్ విల్ కమ్. సో ఒకటి బై పోస్ట్ పంపిస్తారు, ఒకటి మీకు మెయిల్ చేస్తారు. అందుకే నేను మీకు అప్లై చేసేటప్పుడు యాక్టివ్ ఈమెయిల్ ID ఇవ్వండి అని చెప్పాను. అప్లైడ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఈ 3 సబ్జెక్ట్స్ కి ఎలిజిబుల్, దట్ ఈస్ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అండ్ మైక్రోబయాలజీ. ఫుల్ టైమ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, పార్ట్ టైమ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, MPhil సీట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, మేము ఫుల్ టైమ్ కి అప్లై చేసుకున్నాము, పార్ట్ టైమ్ కి ఇప్పుడు షిఫ్ట్ కావచ్చా అంటే ఇట్స్ ఇంపాసిబుల్. మీరు ఫుల్ టైమ్ కి అప్లై చేసుకుంటే ఫుల్ టైమ్ కి మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అన్నది ఉంటుంది, పార్ట్ టైమ్ కి అప్లై చేసుకుంటే పార్ట్ టైమ్ కి మాత్రమే ఎలిజిబిలిటీ అన్నది ఉంటుంది అనమాట. ఓకే, so further you are requested to submit your identity proof of passing APRSET 2019 at the time of viva voice or interview. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోవాలా అన్న డౌట్ చాలా మందిలో రైజ్ అవుతుంది. సో మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నేను ఇంతకు ముందు చూపించాను కదా రిజల్ట్ స్కోర్ కార్డ్ అన్నది ఏం రిలీజ్ అవ్వదు. ఆ రిజల్ట్ పేపర్ ఎక్కడైతే మీ పేరు ఉంటుందో ఆ పేపర్ ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. అక్కడ మళ్ళీ వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్ లో మీ నేమ్ దగ్గర మీతో సైన్ పెట్టించుకుంటారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ కి ఈ విధంగా మనకు ఒక లెటర్ అన్నది వస్తుంది అనమాట. దెన్ యాక్చువల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నది ఎట్లా జరుగుతుంది అంటే, సో ఇక్కడ నేను చెప్పాను కదా DRC అన్నది ఒకటి ఉంటుంది, డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ. ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ ఉంటుంది అనమాట. సో ఒక ఇంటర్వ్యూ ప్యానెల్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ప్యానెల్ లో 5 మెంబర్స్ ఉంటారు. ఒకరు BOS మెంబరు, ఒకరు సీనియర్ ఫ్యాకల్టీ మెంబరు, ఒకరు యూనివర్సిటీ నామినీ, ఒకరు HOD హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అండ్ రీసెర్చ్ గైడ్స్. ఎవరెవరికైతే గైడ్షిప్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ అక్కడ ఉంటారు అనమాట. సో వాళ్ళ రీసెర్చ్ ప్రపోజల్ ని వాళ్ళకి ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ చేయడం ఇన్ ద సెన్స్ అందులో ఏముందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు క్వశ్చన్స్ అడుగుతారు ఆ సార్ట్ ఆఫ్ స్టడీలో. మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, తెలియకుంటే తెలియదని చెప్పండి. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మీ డీటెయిల్స్ అవి ఇవి అని ఇయర్ లో పాస్ అయ్యారు, మీ PG ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు, ఎక్కడ వర్క్ చేసినారు, ఏం వర్క్ చేశారు, అలాగన్నీ అడుగుతారు అనమాట. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇంటర్వ్యూ ఉంటుంది. వాటిని అన్నిటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మీ రీసెర్చ్ ప్రపోజల్ వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ ఒకటే అవ్వాలని లేదు. మీరు క్యాన్సర్ బయాలజీ పైన రీసెర్చ్ ప్రపోజల్ రాసుకొని వెళ్ళింటారు, కానీ అక్కడ ఏదైనా మాలిక్యులర్ బయాలజీ సార్ట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది అనుకోండి. దే విల్ ఆస్క్ యూ, మేము ఇక్కడ మాలిక్యులర్ బయాలజీ వర్క్ చేస్తున్నాము, నువ్వేమో క్యాన్సర్ బయాలజీ రీసెర్చ్ ప్రపోజల్ రాసుకొని వచ్చావు, మేము చేస్తున్న మాలిక్యులర్ బయాలజీ రీసెర్చ్ వర్క్ లో నువ్వు కొలాబరేట్ అవుతావా, నీకు ఇష్టమేనా అని అంటే, మీకు ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పండి, లేదంటే లేదు. ఓకే, ఇట్స్ అప్ టు యూ. బట్ మీకు ఇష్టము అంటేనే మిమ్మల్ని తీసుకుంటారు, లేదు మాకు ఇష్టం లేదు, మేము క్యాన్సర్ బయాలజీ ఎక్కడ నడుస్తుంటే ఎక్కడికే పోతాము అనేటట్టు ఉంటే మీరు అక్కడికే పోయి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంటర్వ్యూ అన్నది ఈ విధంగా జరుగుతుంది. వీళ్ళు 5 మెంబర్స్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ అన్నది చేస్తారనమాట. సో ఈ విధంగా ఇంటర్వ్యూ అన్నది నడుస్తుంది అనమాట. ఓకే, సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు మీ ఇంటర్వ్యూ మార్క్స్ అన్ని వేసి వాళ్ళు డీన్ అండ్ రీసెర్చ్ వాళ్ళకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకు పంపిస్తారు, R&Dకి, యూనివర్సిటీ యొక్క R&Dకి. వాళ్ళు దాన్ని అసెస్ చేస్తారు. ఇక్కడ నేను ఒక క్విక్ టిప్ చెప్తాను. ఏమి అంటే, ఇప్పుడు మీరు యూనివర్సిటీ ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటారు కదా, అరౌండ్ 14 యూనివర్సిటీస్ కి ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటారు. కొన్ని వాటికి మీరు లోకల్ అవుతారు, కొన్ని వాటికి నాన్ లోకల్ అవుతారు. సో మీరు అప్లై చేసుకుంటే, మీరు పెట్టుకునే ప్రతి ఒక్క యూనివర్సిటీ నుంచి మీకు ఒక మెయిల్ లేదంటే ఒక లెటర్ అన్నది ఖచ్చితంగా వస్తుంది. అన్ని యూనివర్సిటీస్ నుంచి రాకపోయినా టాప్ 5 ప్రయారిటీ లిస్ట్ లో నుంచి ఉన్న యూనివర్సిటీస్, అంటే వేటికైతే మీరు లోకల్ అవుతారో వాటి నుంచి అన్నా ఖచ్చితంగా మీకు ఒక లెటర్ కానీ ఒక ఈమెయిల్ కానీ వస్తుంది అనమాట. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తున్నాము పలానా డేట్ లో పలానా టైంలో అని చెప్పేసి. సో మీరేం చేస్తారు అని అంటే, అట్లీస్ట్ 3 యూనివర్సిటీస్ యొక్క
ఇంటర్వ్యూని అటెండ్ అవ్వండి. ఓకే, సో అట్లీస్ట్ 3 యూనివర్సిటీస్ యొక్క మీరు చూస్ చేసుకునేది 14, అందులో 5 మళ్ళీ 3. ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే ఒకటే ఒక యూనివర్సిటీకి వెళ్ళారు, అక్కడ ఓన్లీ 2 సీట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు వెళ్ళారు, ఇంకొక 5 మెంబర్స్ టు 6 మెంబర్స్ వచ్చారు, మీ ర్యాంక్ ఎక్కడో చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చింది అని అనుకోండి, మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిండే వాళ్ళు ఉన్నారు అనుకోండి మీ ముందు, ఆబ్వియస్ గా వాళ్ళు వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ మీ ర్యాంక్ 20 అనుకోండి, ఇంకా మిగతా 4 మెంబర్స్ యొక్క ర్యాంక్ 1 to 19 మధ్యలో ఉందనుకోండి, దేర్ ఆర్ లో ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సీట్ ఫర్ యూ. సో ఇక్కడ మరి నేను ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే నా మార్కులు పెరుగుతాయి కదా, ఇంటర్వ్యూలో మనం ఎట్లా పర్ఫామ్ చేస్తామో అది మన కంట్రోల్లో ఉండదు, బికాస్ దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్, అండ్ వాళ్ళు దాన్ని ఎట్లాగా రెస్పాండ్ అవుతారో కూడా మనకు తెలియదు. అండ్ ఇంటర్వ్యూ ఈజ్ ఓన్లీ ఫర్ 60 మార్క్స్. సో ఇక్కడ ఎక్కువ మార్కులు మనం గెయిన్ చేసుకోవాల్సింది ఎగ్జామ్ లోనే, అదైతే అయిపోయింది. సో కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఒకటే యూనివర్సిటీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకోకుండా మల్టిపుల్ యూనివర్సిటీస్ కి అటెండ్ అయితే, సో 2 to 3 యూనివర్సిటీస్ కి అటెండ్ అయితే ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ అన్నది ఉంటది. సో ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో పోయింది అనుకోండి, మనం చాలా బాధపడాల్సి ఉంటది. సో ఆ ఛాన్స్ ఎందుకు తీసుకోవడము, ఒక 3 to 4 యూనివర్సిటీస్ లో ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఏదో ఒకటి తగులుతుంది, సో దాంట్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, దిస్ ఇస్ అ క్విక్ టిప్. అండ్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి నేను ఇచ్చే ఇంకొక టిప్ ఏమి అంటే, సో అప్లైడ్ లైఫ్ సైన్సెస్ లో మీరు ఏ డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ ఉన్నాయి అన్నది చూసుకొని, అప్లైడ్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీకి ఎన్ని ఉన్నాయి, బయోకెమిస్ట్రీకి ఎన్ని ఉన్నాయి, మైక్రోబయాలజీకి ఎన్ని ఉన్నాయి, ఇలాగన్ని డిపార్ట్మెంటల్ వైజ్ చూసుకొని దాన్ని బట్టి కూడా మీరు ఫ్లక్చుయేట్ అవ్వచ్చు అనమాట. అప్లైడ్ లైఫ్ సైన్సెస్ లో కూడా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అన్నది కూడా మీరు డిసైడ్ అయ్యే ఛాన్స్ అన్నది ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఒకటే యూనివర్సిటీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి, మల్టిపుల్ యూనివర్సిటీస్కి అటెండ్ అవ్వండి. మీ ర్యాంక్ బాగుందనుకోండి, 1 to 30 అలాగ ఉందనుకోండి, నో వరీస్, ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో అప్పుడు కూడా సీట్ వస్తుందో లేదో మనం చెప్పలేము అనమాట. సిచ్యువేషన్స్ కెన్ గెట్ వర్స్ వెన్ ఎ పర్సన్ విత్ లోయర్ ర్యాంక్ కమ్స్. సో మీకంటే తక్కువ ర్యాంక్ అతను వచ్చాడు అనుకోండి, సో ఆబ్వియస్ గా వాళ్ళు అతనికే ఇవ్వాల్సి ఉంటుంది, బికాస్ ద మెరిట్ బేస్డ్ గా ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి. సో కాబట్టి రిస్క్ తీసుకోవడం ఎందుకు, 2 to 3 యూనివర్సిటీస్ కి మనం అప్లై చేసుకొని ఇంటర్వ్యూ క్లియర్ చేసుకుంటే మంచిది అన్నది నా ఒపీనియన్. దిస్ ఇస్ మై సజెషన్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ద థింగ్స్ అనమాట, ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు నాకు చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కనీసం మీకన్నా అంత కష్టంగా కాకుండా ఈజీగా ఇది జరుగుతుందని. సో ఐ హ్యావ్ ట్రావెల్ టు యూనివర్సిటీ. నేను ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత, ఏపీఆర్సెట్ క్వాలిఫై అయిన తర్వాత మా ఏరియా నుంచి యూనివర్సిటీ ఆల్మోస్ట్ 10 to 15 kilometers ఉంటుంది. సో ఐ హ్యావ్ ట్రావెల్డ్ అరౌండ్ 20 to 30 times ఫర్ ది యూనివర్సిటీ. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అన్నది అప్పట్లో లేదనమాట, కాబట్టి నేను అన్నిసార్లు ట్రావెల్ చేశాను. అది టౌన్ లో ఉండి వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటాయి కదా, సో అందుకోసమే ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. చాలా మందికి చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి, దానికోసమే ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను, బికాస్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్. కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ ని చెప్తున్నాను. ఇప్పుడు జరిగే ఎగ్జామ్ ఇంటర్వ్యూలో ఏమైనా కొంచెం మైనర్ చేంజెస్ అన్నవి రావచ్చు, బట్ మాక్సిమం ఇలాగే ఉంటది 90% అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది చెప్పారు వాళ్ళు. సో వాళ్ళంతా ఆ ఇన్ఫర్మేషన్ అంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి పంపిస్తారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు అగైన్ 3 to 4 weeks టైం తీసుకొని రిజల్ట్ అన్నది డిక్లేర్ చేస్తారు అనమాట. సో రిజల్ట్ ఎక్కడ డిక్లేర్ చేస్తారు అనే డౌట్ వస్తుంది. రిజల్ట్ అనేది త్రూ మెయిల్ ద్వారా యాజ్ వెల్ యాజ్ త్రూ పోస్ట్ ద్వారా మీకు పంపిస్తారు అనమాట. ఓకే, సో రిజల్ట్ వచ్చిన మెయిల్ ఎలా ఉంటది అన్నది నేను మీకు చూపిస్తాను. సో దిస్ వాజ్ ద లెటర్ ఐ హ్యావ్ గాట్, కాల్ ఫర్ కౌన్సిలింగ్ ఆర్ అడ్మిషన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీకు ఒక పోస్ట్ ద్వారా ఒక లెటర్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మెయిల్ ద్వారా కూడా మిమ్మల్ని ఇంటిమేట్ చేస్తారు మీరు సెలెక్ట్ అయ్యారు, ఇంకా వచ్చి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి అని చెప్పేసి. ఇంటర్వ్యూ రిజల్ట్ అన్నది ఈ విధంగా ఈమెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీకు పోస్ట్ చేస్తారు. ఆ పోస్ట్ లో మీకు మీరు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి రండి, టైంకి రండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీరు ఎంత ఫీ రెడీ చేసుకోవాలి, ఎంత ఫీ పే చేయాల్సి ఉంటుంది, పార్ట్ టైం వల్ల ఎంత, ఫుల్ టైం వల్ల ఎంత అన్నదంతా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో యాజ్ యూ కెన్ సీ హియర్, ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ జరిగింది,
దెన్ 29/6/2020కి మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ వచ్చింది అనమాట. సో 2020లో కరోనా వాజ్ ఇన్ పీక్ స్టేజెస్. ఫిబ్రవరి మార్చ్ అంతా లాక్డౌన్ ఉండింది. ఏప్రిల్లో కొంచెం క్లియర్ అయిన తర్వాత మాకు ఇంటర్వ్యూకి అన్నది కాల్ అన్నది వచ్చింది అనమాట. సో స్టిల్ ఇప్పుడు ఏమైనా ఫాస్ట్ గా జరిగే ఛాన్స్ ఉందేమో, వీ కెనాట్ ఎక్స్పెక్ట్. అండ్ మీరు కౌన్సిలింగ్ ఫీ అన్నది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ₹500 ఫర్ ఓసీ అండ్ బీసీ, 250 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కౌన్సిలింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇది సపరేట్ గా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఫీ కట్టేటప్పుడు దాంట్లో కలిపి కట్టేయాలన్నమాట. సో ఇక్కడ మీకు ఫీ డీటెయిల్స్, ఏమేం సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి అన్నది కూడా ఇక్కడ పెట్టారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఫర్ వెరిఫికేషన్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ సర్టిఫికేట్స్ ఒకవేళ ఏమైనా లేకుంటే రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు క్యాస్ట్ రిజర్వేషన్ ని క్లెయిమ్ చేసుకుంటా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ తీసుకొని రావాలి. 6 monthsది 6 months లాస్ట్ 6 months లో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే బెస్ట్. మరి ఎందుకంటే ఇష్యూ అయింది అనుకోండి, ఊరికే అప్పుడు టెన్షన్ పడాల్సి ఉంటుంది. దానికంటే ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ కదా, అందుకోసం చెప్తున్నా. మమ్మల్ని అడగలేదే, మేము ఇంటర్వ్యూకి వెళ్ళాం కదా అని అంటే ఇంకా నేనేం చేయలేను. ఒకవేళ అడిగారు అనుకోండి కర్మ కొద్దీ, అప్పుడు వచ్చిన సీట్ ని వదులుకోవాల్సి ఉంటది. మళ్ళీ అప్పుడు హడావిడిగా చేసుకోవాల్సి ఉంటది. దాని బదులు కామన్ కంపోజ్డ్ గా పని చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకే, దెన్ ఏమేం తీసుకొని రావాల్సి ఉంటది అన్నది ఇక్కడ ఉంది. సో ఈ పేపర్ ని అంటే ఈ కాల్ లెటర్ ని తీసుకొని రావాలి. టీసీ, కాంటాక్ట్. సో ఎవరైనా ఇంకా పీజీ సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే మీరు పోయి పీజీ సర్టిఫికేట్స్ ని తీసుకోండి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కాంటాక్ట్ సర్టిఫికేట్, మార్క్స్ స్టేట్మెంట్ ఫర్ ది మాస్టర్ డిగ్రీ ఎగ్జామినేషన్, ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, ఒరిజినల్ ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ పార్ట్ టైమ్ క్యాండిడేట్స్. దిస్ ఈజ్ మస్ట్. పార్ట్ టైమ్ క్యాండిడేట్స్ వాళ్ళ పార్ట్ టైం దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఎన్ఓసీని తీసుకొని రావాల్సి ఉంటది అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ని తీసుకొని రావాల్సి ఉంటది. సర్వీస్ సర్టిఫికేట్ అంటే మీరు ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్ కి అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేశారు కదా సర్వీస్ సర్టిఫికేట్, దాన్ని తీసుకొని వచ్చినా పర్వాలేదు, లేదంటే కొత్తది తీసుకొని వచ్చినా పర్వాలేదు. ఏదో టైప్ చేసిందైనా రాసిండేదైనా అక్కడ మెయిన్ మనకు ఉండాల్సింది ఏమి అంటే మీరు పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆర్ ల్యాబ్ యొక్క హెడ్ యొక్క సైన్ అండ్ సీల్ అనమాట. దెన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి ఎందుకు అంటే మీరు ఇక్కడ వచ్చి పిహెచ్డి చేయడము, మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఒప్పుకున్నారు మీరు ఇక్కడ పిహెచ్డి చేయడానికి అన్నది ఎన్ఓసి అనమాట. సో ఒక లెటర్ ఫార్మాట్ ఉంటుంది ఎన్ఓసికి. సో నేను సో అండ్ సో ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నాను, మా ఇన్స్టిట్యూట్ హెడ్ నేను ఇక్కడ పిహెచ్డి చేయడానికి ఒప్పుకుంటున్నారు, వాళ్ళకి ఏమి అబ్జెక్షన్ లేదు నేను పిహెచ్డి చేయడానికి అని ఒక ఎన్ఓసిని రెడీ చేసుకొని వాళ్ళతో సైన్ సీల్ వేయించుకుంటే సరిపోతుంది, లెటర్ ప్యాడ్ పైన రాసి. అండ్ ఫోటో కాపీస్ ఆఫ్ ది సర్వీస్ రిజిస్టర్ ఫర్ పార్ట్ టైమ్ స్కాలర్. సో మీరు సర్వీస్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంటారు కదా, ఖచ్చితంగా ఆ సర్వీస్ రిజిస్టర్ యొక్క ప్రింట్అవుట్ కాపీస్ ని తీసుకొని రావాల్సి ఉంటది అనమాట. ఓకే, దీస్ ఆర్ మస్ట్ ఫర్ పార్ట్ టైమ్ క్యాండిడేట్స్. ఫుల్ టైమ్ క్యాండిడేట్స్ కి ఇవేం అవసరం లేదు, ఫుల్ టైమ్ వాళ్ళకి ఇవేం అవసరం లేదు. ఓకే, దెన్ ఎస్ఎస్సి ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్. ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్. దెన్ 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డ్, ఏపీ ఆర్సెట్. సో ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటది. సో మీరేం చేస్తారంటే వీటిని ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ 2 ఫోటో కాపీస్ తీసుకొని వెళ్ళండి. అంటే ఈ సెట్ మొత్తము జెరాక్స్ కాపీస్ 2 సెట్లు, ఒరిజినల్వి 2 సెట్లు. ఒకవేళ వాళ్ళు మీకు ఫోటో కాపీస్ అడిగారు అనుకోండి, ఇవి మీ దగ్గర పెట్టేసుకొని ఫోటో కాపీస్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. టీసీని ఎక్కడో వేరే దగ్గర సబ్మిట్ చేసేసి నేను టీసీ తీసుకొని రాలేను అంటే మాత్రం మీకు అడ్మిషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు అనమాట. ఓకే, ఇక్కడ మీకు డిఫరెంట్ కోర్సెస్ కి ఎంత అమౌంట్ ఫీ పే చేయాలి అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ పిహెచ్డి ఫుల్ టైం వాళ్ళకు 3000 ప్లస్ ఆ కౌన్సిలింగ్ ఫీ ఉంది కదా 250 రూపీస్ 500 రూపీస్ దాన్ని పే చేయాల్సి ఉంటది. దెన్ పిహెచ్డి పార్ట్ టైం వాళ్ళైతే అరౌండ్ 43,000 రూపీస్ పే చేయాల్సి ఉంటది. దెన్ ఎంఫిల్ ఫుల్ టైం వాళ్ళైతే 2,000 to 2,750 రూపీస్ పే చేయాల్సి ఉంటది. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ వాళ్ళకి ఇవి ఇప్పుడు దీనిలో రివైజ్ చేసిండొచ్చు, ఇంకా పెంచిండొచ్చు ఫీజెస్, మనం చెప్పలేము. మీకు కాల్ లెటర్ వస్తుంది కదా, ఆ కాల్ లెటర్ లో అంత ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటది అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు నీట్ గా చదివి అర్థం చేసుకోండి. నేను మీకు అర్థం అవ్వడం కోసం ఈ శాంపుల్ ని చూపించాను. ఓకే, సో దెన్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్టెప్. సో ఈ విధంగా మనకు
ఇంటర్వ్యూ కోసం ఈ విధంగా మనకు పిలుస్తారు అనమాట. సో అది కాల్ లెటర్, ఇంటర్వ్యూ కాల్ లెటర్. మీ ఇంటర్వ్యూ రిజల్ట్ అన్నది త్రూ కాల్ లెటర్, ఒకటి పోస్ట్ ద్వారా వస్తుంది, ఒకటి ఈమెయిల్ ద్వారా వస్తుంది అనమాట. సో ఈమెయిల్ పోస్ట్ రెండు ఈ విధంగానే ఉంటాయి. మీరు ఏం చేస్తారు అంటే ఆ రెండింటిని ప్రిజర్వ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్ లో మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఇవన్నీ కంపేర్ చేసుకొని జెరాక్స్ కాపీ తీసుకొని, జెరాక్స్ కాపీస్ ఒక సెట్ అలాగా తీసుకొని మిమ్మల్ని ఇంకా ఫీ పే చేయమని చెప్తారు అనమాట. సో మీరేం చేయాలి అంటే వెంటనే అదే రోజే చేయాలి ఫీ పే. ఓకే, సో ఈ రోజు మీరు కౌన్సిలింగ్ అయిపోయింది, రేపు కడతాం, మన్నాడు కడతాం అంటే కుదరదు. ఈ రోజు అంటే ఈ రోజే చేయాల్సిందే ఖచ్చితంగా ఫీ. ఓకే, పే చేయాల్సిందే. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే అరౌండ్ 10కి స్టార్ట్ అవుతుంది, 10 to 12 మధ్యలో. సో 1 hour లో కంప్లీట్ అయిపోతుంది, 10 to 11 మధ్యలో అయిపోతుంది. అయిపోయిన వెంటనే మీరు అమౌంట్ రెడీ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. పార్ట్ టైం వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది, ఫుల్ టైం వాళ్ళైతే చాలా తక్కువ అమౌంట్. సో ఈ అమౌంట్ ఆఫ్ ఫీని తీసుకొని బ్యాంకులో వాళ్ళు చెప్పిన అకౌంట్ నంబర్ కి చలానా కట్టేసి రావాల్సి ఉంటుంది అనమాట. బ్యాంకుకి వెళ్ళి మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ తో మీరు అక్కడ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో పే చేసేసిన తర్వాత చలానా ఒకటి ఉంటుంది, మొత్తం 4 కాపీస్ ఆఫ్ చలానా ఉంటాయి కదా. డిపార్ట్మెంటల్ కాపీని తెచ్చి డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు ఒక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో మీరు మిమ్మల్ని ఎవరు స్కాలర్ గా తీసుకున్నారు, మీ గైడ్ ఎవరు, మీ రీసెర్చ్ సూపర్వైజర్ ఎవరు అన్నది అక్కడ మెన్షన్ చేసి ఉంటారనమాట. సో ఆ పర్టికులర్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని పోయి గైడ్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, రీసెర్చ్ సూపర్వైజర్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ సూపర్వైజర్ దానిపైన సైన్ చేసి మిమ్మల్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత మీకంటూ ఒక ప్రొసీడింగ్స్ ఇస్తారనమాట. సో ప్రొసీడింగ్స్ అంటే దాని అర్థం ఏమి అంటే మీ పిహెచ్డి యూనివర్సిటీలో రిజిస్టర్ అయినట్టు అర్థం అనమాట. పిహెచ్డి రిజిస్టర్ కాకుంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఇది మాత్రం చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. పిహెచ్డి ఖచ్చితంగా యూనివర్సిటీలో రిజిస్టర్ అవ్వాలి. వీసీ దగ్గర నుంచి మనకు ప్రొసీడింగ్స్ అన్నవి రావాలి. నేను మీకు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయో చూపిస్తాను. సో దీస్ ఆర్ ది ప్రొసీడింగ్స్ అన్నమాట. ఈ విధంగా మీకు రీసెర్చ్ అండ్ డీన్ నుంచి వైస్ ఛాన్సలర్ ప్రొసీడింగ్స్ అన్నవి పాస్ చేస్తారు. మీ పేరు, మీ రీసెర్చ్ గైడ్, మీ కోర్సు, డేట్ ఆఫ్ అడ్మిషన్ మొత్తం అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మీరు పిహెచ్డి అయితే మినిమం 3 years లోపు సబ్మిట్ చేయకూడదు. 6 years కి మించకూడదు అనమాట. సో 3 years ఇస్ అ మినిమం పీరియడ్. 3 years తర్వాత మీరు పిహెచ్డిని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆల్ అబౌట్ ద రీసెర్చ్ వర్క్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీడింగ్స్ కాపీ. ఈ విధంగా ప్రొసీడింగ్స్ కాపీ అన్నది ఒకటి వస్తుంది మీకు. దెన్ ఇంకా ప్రొసీడింగ్స్ కాపీ తీసుకున్న తర్వాత మీకు తర్వాత ఎప్పుడు రావాలి, ఇంకా యూనివర్సిటీకి ఎప్పుడు మీ రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి అన్నది వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. అప్పటి నుంచి మీరు ఇంకా రీసెర్చ్ చేసి మీ డాక్టరేట్ ని మీ చేతుల్లోకి తీసుకోవడమే మిగిలిపోయి ఉంటుంది. సో గో అండ్ గెట్ ఏ డాక్టరేట్. I wish you all the very best guys. I hope మీ రిజల్ట్ మంచిగా రావాలనుకుంటున్నాను. ఇంటర్వ్యూ నీట్ గా క్రాక్ చేసి మీకంటూ ఒక పిహెచ్డి సీట్ రావాలనుకుంటున్నాను. those who are aiming for it, I wish you all the very 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 best and hope everything comes in a right way and everything goes in a right way. If it doesn't go in a right way, it is okay. సో ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా సరే మీరు ఏదన్నా తప్పు వేసి ఏదన్నా సరే ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. ఈసారి మన దాంట్లో లేదనుకుందాం, నెక్స్ట్ టైం గట్టిగా ట్రై చేద్దాం. నెక్స్ట్ టైంకి రాకుండా ఎక్కడ పోతే చెప్పండి. సో డోంట్ గెట్ డిమోటివేటెడ్, కీప్ మూవింగ్, కీప్ స్ట్రైవింగ్. ఓకే, I hope this video is helpful for you guys. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.